నా మాటే ముద్రించాలి, లేని పక్షంలో ఏది ముద్రించకండి. ఇందిరాగాంధీ ఇచ్చిన దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇది ఎడిటర్లకు. ఇంగ్లీష్లో చెప్పాలంటే యు ప్రింట్ వాట్ ఐ సే ఆర్ యు ప్రింట్ నథింగ్. ఇందిరాగాంధీ టు ద ఎడిటర్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. మీరు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నారు భారత రాజ్యాంగ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం తాలూకు ఒక చిన్న ఉదాహరణ. పత్రికల పేజీలు ఖాళీగానే ముద్రించబడ్డాయి. విపక్ష నాయకులు జైళ్లలోకి తోయబడ్డారు. కవులు మౌనమయ్యారు. ప్రజలు భయంతో నోరు విప్పలేకపోయారు. అది 1975 ఎమర్జెన్సీ కాలం. ఈ వీడియోలో ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం ఎందుకు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు, ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టారు, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు ఎందుకు చేశారు, ప్రజలు ఎందుకు ఎలా భయభ్రాంతులకు గురయ్యారు, అసలు ఎమర్జెన్సీ అనేది పెట్టడానికి కారణమైనవి ఏమిటి, ఈ వీడియోలో మనం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు 100 వీడియోలు చూసినా నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. అంత కాంపాక్ట్ ఇన్ఫర్మేషన్ కాంక్రీట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, సో దట్ ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. మీ లైక్స్ మాకు చాలా ఉపయోగపడతాయి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి రెగ్యులర్గా మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక విషయానికి వద్దాం. ఇందిరాగాంధీ ఎందుకు ఎమర్జెన్సీ పెట్టింది? డైరెక్ట్గా ఆ పాయింట్ లోపలికి వెళ్ళిపోతే, ఇందిరాగాంధీ రాయబరేలీ నియోజకవర్గం నుంచి 1971 ఎలక్షన్స్లో 1,10,000 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి రాజ్ నారాయణ్ని ఓడగొట్టింది. అయితే ఆ ఓడిపోయిన రాజ్ నారాయణ్ వెంటనే అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి కేసు వేశాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, నా పేరు రాజ్ నారాయణ్, నేను సంయుక్త సోషలిస్టు పార్టీ క్యాండిడేట్ను. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన నియమాలు, నిబంధనలు, రూల్స్, రెగ్యులేషన్స్, భారత రాజ్యాంగం చెప్పినవి అన్నీ నేను పాటించి ఎలక్షన్స్లో పోటీ చేశాను, ఓడిపోయాను. నా సమీప ప్రత్యర్థి ఇందిరాగాంధీ ఈ ఎలక్షన్స్లో గెలిచింది. కానీ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఆమె పాటించలేదు. భారత ఎన్నికల సంఘం ప్రకటించి ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆమె ఏవీ పాటించలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఆమె వ్యవహరించింది ఎలక్షన్స్ టైంలో. అలా ఆమె గెలిచింది అని చెప్పాడు. హైకోర్టు అడిగింది, నోటి మాటతో చెప్తే కాదు కదా, ప్రూఫ్ ఏంటి అని అడిగింది. ఎస్, ప్రూఫ్తో వచ్చానండి, చూడండి అని డాక్యుమెంట్లు, ఫోటోలు, ఆడియోలు ఇవన్నీ అండి ఆయన తీసుకొని వచ్చి ప్రూఫ్ అలహాబాద్ హైకోర్టు ముందు పెట్టాడు. ఒక్కొక్క విషయం గురించి ఆయన మాట్లాడాడు. ఇందిరాగాంధీ ఈ రాయబరేలీ ఎలక్షన్స్లో ఫుల్గా లిక్కర్ పంచింది, దుప్పట్లు పంచింది, ఇంకా వస్తువులు పంచింది, అంటే ఓటర్లను ప్రలోభ పెట్టింది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి. నేను అలాంటివి ఏవి కూడా పంచలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకసారి చూడండి, భారత ఎన్నికల సంఘము ఇందిరాగాంధీ పార్టీకి కేటాయించిన గుర్తేమిటో ఒకసారి చూడండి. ఒక ఆవు దూడ, ఒక గోమాత పాలు తాగుతోంది. అది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తు. ఇది మతపరమైన గుర్తు కదా. మొత్తం భారతదేశంలో గోవును మాతలాగా కొలుస్తారు మెజారిటీ హిందువులు. అసలే ఉత్తర భారతదేశంలో గనక ఇంకా తీసుకొని చూస్తే ప్రతిరోజు గోమాతకు నమస్కరించి తమ డ్యూటీకి వెళ్లే వాళ్ళు కోకొల్లలుగా కనిపిస్తారు. గోమాత పూజ వాళ్ళ దినచర్యలో ఒక భాగంగా ఉంటుంది గ్రామాలలో. మరి ఆ ఎలక్షన్స్కి ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు బ్యాలెట్ పేపర్ మీద గోమాత లేగదూడ కనిపించేసరికి చాలా మంది హిందువులకు ఒక సెంటిమెంట్ అనేది వచ్చేస్తుంది. ఎక్కువ మంది నిరక్షరాస్యులైన గ్రామీణులు ఉన్నారు. గోమాతను చూడగానే నమస్కారం పెట్టి గోమాతకు ఓటు కొట్టేసి వస్తున్నారు. మరి మతపరమైనటువంటి గుర్తును ఇందిరాగాంధీ వాడుకుంది ఎలక్షన్స్లో. మరి నాది మతపరమైనటువంటి గుర్తు కాదు, సంయుక్త సోషలిస్ట్ పార్టీ క్యాండిడేట్ను. తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వ ఉద్యోగులను ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఉపయోగించుకుంది. ఇదిగో దానికి కావాల్సిన ప్రూఫ్స్. అయ్యా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఇతరత్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్లను దేనికోసం ఉపయోగించుకోవాలి? ఎలక్షన్స్ నిర్వహించడం కోసం వాళ్ళని ఉపయోగించుకోవాలి. అందులో ఏం తప్పులేదు. వాళ్ళు ఫలానా పార్టీకి ఓటు వేయండి అని కానీ, ఫలానా పార్టీకి ఓటు వేయకండి అని కానీ వాళ్ళేం చెప్పరు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఆ ఎలక్షన్ బూత్లో వచ్చే వాళ్లకు ఇంకు చుక్క పెడతారు,
వచ్చిన వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేస్తారు, ఐడెంటిటీ కార్డు ఉందా లేదా ఏముంది చెక్ చేస్తారు, ఎన్నికల కమిషన్ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఫలానా చోటికి వెళ్ళి ఓటు వేయండి అని చెప్తారు. బ్యాలెట్ బాక్స్ అన్ని మొత్తం అయిపోయిన తర్వాత కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లి ఒక సెంట్రలైజ్డ్ డిపాజిటరీలో వాళ్ళు పెడతారు. ఇదంతా స్కూల్ టీచర్స్, కాలేజెస్లో పనిచేసే లెక్చరర్స్ వీళ్ళందరూ చేసే పనే. దీంతో నాకు సమస్య ఏం లేదు. కానీ ఇందిరాగాంధీ అంతకు మించి వాడుకుంది. ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఇష్టం వచ్చినట్టు వాడుకుంది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని వాడుకుంది, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని వాడుకుంది, ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్స్ని వాడుకుంది. ఒకసారి చూడండి, ఇగో వాళ్ళు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు, వాళ్ళు అటెండ్ అయినటువంటి మీటింగ్స్, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పి వాళ్ళు ఇంటింటికి తిరిగి చేసిన ప్రచారాలు ఇవన్నీ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ను ఈ విధంగా వాడుకోమని చెప్పి ఎక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. పైగా రూల్స్ పెట్టింది, క్లియర్ కట్ రూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదని. ఫలానా పార్టీకి ఓటేయండి అని చెప్పి ర్యాలీలు చేయడాలు, ఫలానా పార్టీ తరఫున ప్రచారం చేయడాలు ఇవి చేయకూడదు. వీళ్ళందరూ ఇందిరాగాంధీ కోసం ఇట్లా ప్రచారం చేశారు. తర్వాత మరొక కీలకమైన విషయం ఉందండి. ఎక్కడైతే రాయబరేలీలో ఎలక్షన్ జరిగిందో అక్కడ ఒకానొక బూత్లో కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా ఎవరు కూర్చున్నారో తెలుసా? యశ్వంత్ కపూర్ అనే ఒక సీనియర్ అధికారి, గెజిటెడ్ ఆఫీసర్. ఆయన అక్కడ కూర్చొని డ్యూటీ చేశాడు. పైగా ఆయన అంతకుముందు 2 నెలల నుంచి జరిగినటువంటి ఎలక్షన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నాడు. ఇదిగో ఫలానా జనవరి 7వ తేదీన, ఫలానా 10వ తేదీన, ఫలానా 14వ తేదీన ఫలానా చోట ఆయన వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చాడు. ఇందిరాగాంధీ కోటేయండి, కాంగ్రెస్ పార్టీ కోటేయండి అని చెప్పి. ఆయన గెజిటెడ్ ఆఫీసర్. ఆయన పని ఏంటి, ఆయన చేస్తున్నది ఏంటి? సో ఇందిరాగాంధీ ఇట్లా వీళ్ళందరినీ వాడుకుంది. ఒకవేళ వీళ్ళు కనుక ఇందిరాగాంధీకి సహాయం చేయకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. అంటే వాళ్ళను భయపెట్టినట్టే కదా, ప్రలోభ పెట్టినట్టే కదా. ఇట్లా ఇవన్నీ చేసి ఇందిరాగాంధీ గెలిచింది ఎలక్షన్స్. ఇప్పుడు నాకు న్యాయం చేయండి, నేను ఇవన్నీ ఏం వాడుకోలేదు, స్ట్రైట్గా వెళ్ళాను, అయ్యా నేను మీకు మంచి పని చేస్తాను, నాకు ఓటేయండి అని చెప్పి ప్రజలను అడిగాను, వేసేవాళ్ళు వేశారు. కానీ ఇందిరాగాంధీ చేసినటువంటి కార్యక్రమాలు మరి నేను కూడా చేసి ఉంటే మరి నేను ఎందుకు చేయకూడదు? ఇంకా వేరే వాళ్ళు ఎందుకు చేయకూడదు? భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులను ఇష్టం వచ్చినట్టు ఎందుకు వాడుకోకూడదు? మరి రూల్స్ ఎందుకు పెట్టారు మీరు? మరి రూల్స్ పెట్టినప్పుడు పాటించాలి కదా ఆమె. ఇట్లా వాదించాడండి రాజనారాయణ్. హైకోర్టు దెబ్బకు షాక్ అయిపోయింది ఆ ప్రూఫ్స్ అన్ని చూసి. వెంటనే ఇందిరాగాంధీని అలహాబాద్ హైకోర్టుకు వచ్చి విచారణ ఎదుర్కోమని చెప్పింది. ఇందిరాగాంధీ అంత సులభంగా వస్తుందా? అసలే ఆవిడకు టెక్ ఎక్కువ, అహంకారము, నేనే ప్రధానమంత్రిని, నాకు ప్రజా మద్దతు ఉంది, ఫుల్గా ఎంపీ సీట్లు ఇచ్చి 352 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారు అన్న అహంకారము, ఇవన్నీ చాలా ఉన్నాయి. అంత ఈజీగా వస్తుందా చెప్పండి ఆమె? కానీ రావాలి. ఎవడు అని సినిమాలో ఎంఎస్ నారాయణ సిబిఐ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. ఆయనను పంపిస్తారు సిబిఐ వాళ్ళు. విలన్ల దగ్గరికి పంపించి వాళ్ళను సిబిఐ వాళ్ళు చేసే ఎంక్వైరీకి రమ్మని చెప్తారు. ఎంఎస్ నారాయణ వచ్చి పిలిస్తే వాళ్ళు రారు. మేము రామ్ పో అని చెప్పి అంటారు. రాము అంటే ఊరుకోం, ఇది సిబిఐ, నార్మల్ పోలీసు కాదు, హెడ్ ఆఫీసు ఢిల్లీలో ఉంటుంది, రాకపోతే చెడ్డీలు పగిలిపోతాయి అంటాడు. ఎగ్జాక్ట్గా అలా చెడ్డీలు పగిలగొట్టేలాగా ఒకానొక రూల్ అనేది ఉంది. ఆర్పీ యాక్ట్ అంటారండి, ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆఫ్ 1951. అది ఏం చెప్తుందంటే ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి క్యాండిడేట్ మీద ఒక కేసు వచ్చి పడింది అనుకోండి, ఆ కేసు కూడా వితిన్ 45 days వేయాలండి. 45 days తర్వాత వేయడానికి వీల్లేదు. వితిన్ 45 days తన సమీప ప్రత్యర్థి, ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా కేసు వేసి ఫలానా అన్యాయాలు జరిగాయి అని చెప్పి మాట్లాడితే ఖచ్చితంగా అవతల ఉన్నటువంటి వ్యక్తి, గెలిచినటువంటి వ్యక్తి కోర్టుకొచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ ఎదుర్కోవాల్సిందే, ఆన్సర్ ఇవ్వాల్సిందే. అలాగే సెక్షన్ 123 ఆఫ్ ఆర్పీ యాక్ట్ ఉందండి, అది లిస్ట్ చేస్తుంది అసలు కరప్షన్ ప్రాక్టీసెస్ అంటే ఏమిటి ఎలక్షన్స్లో, అవి చేశారు అని చెప్పి రుజువైతే ఏం చేయొచ్చు, ఆ గెలిచినటువంటి క్యాండిడేట్ యొక్క ఎన్నిక చెల్లదు అని చెప్పి కూడా తీర్పు ఇవ్వచ్చు కోర్టు. అలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని నిజంగా సవ్యంగా గనక అందరూ వాడుకుంటే తప్పు చేసే రాజకీయ నాయకులందరికీ పులుసు గారుతుంది. రాజ్ నారాయణ్ ఆయన కరెక్ట్గా కోర్టులో వాటిని ఉపయోగించారు. ఇక ఇందిరాగాంధీ గారిని అలహాబాద్ హైకోర్టు పిలిపించింది. దాదాపు 5 గంటల పాటు అలహాబాద్ హైకోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఇందిరాగాంధీ తరపున నాని పాల్కీవాలా అనే సీనియర్ లాయర్ కేసు వాదించాడు. రాజ్ నారాయణ్ తరపున శాంతిభూషణ్ అనే లాయర్ కేసు వాదించాడు. ఆ హైకోర్టు క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అలహాబాద్ ప్రధాన న్యాయమూర్తి, అంటే కేసు 1971లో పడితే ఇది డిస్కషన్స్ అయ్యి హియరింగ్కి వచ్చి ట్రయల్ అయ్యి ఇక అన్ని జరిగి తీర్పు వచ్చే వరకు 4 ఏళ్లు పట్టింది. సో 1975 జూన్ 12న ఏం తీర్పిచ్చారంటే
ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసింది. ఇది ప్రూవ్ అయింది కోర్టులో. ఈమె దోషి కాబట్టి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు. అంతేకాదు, ఇమ్మీడియట్ గా ఇందిరాగాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలి. అంతేకాదు 6 సంవత్సరాల పాటు ఇందిరాగాంధీ ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా చేయాలి అని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు దెబ్బకు దిమ్మ తిరిగిపోయింది ఇందిరాగాంధీకి, ఇందిరాగాంధీ మద్దతుదారులకు. అయితే ఆ రాజ్నారాయణ్ పెట్టినటువంటి చాలా పాయింట్స్ను కొట్టేసుకుంటూ వచ్చింది కోర్టు. వాటన్నింటిలో కూడా ఇందిరాగాంధీకే పాజిటివ్గా మాట్లాడింది కోర్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఆవు లేగదూడ నేను చెప్పాను, దాన్ని నల్లిఫై చేసేసింది కోర్టు. ఆల్రెడీ భారత ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి ఇది మతపరమైన సింబలు అవన్నీ నేను ఒప్పుకోను అని చెప్పి పక్కన పెట్టేసింది. లిక్కర్ పంచింది ఇందిరాగాంధీ, దుప్పట్లు పంచింది, ఇవన్నీ తీసుకొచ్చాడు కదా ఆయన ప్రూఫ్స్, వాటిని కూడా పక్కన పెట్టింది కోర్టు. అది కూడా లైట్ తీసుకుందామంది. కానీ కోర్టు స్ట్రాంగ్ గా తీసుకున్నటువంటివి 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసింది, అలాగే అక్రమ ఖర్చులు విపరీతంగా చేసింది అని కోర్టు సాక్ష్యాధారాలన్నీ కూడా చూసి అర్థం చేసుకుంది. ఏమండి, ఎస్పీలు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లు, చీఫ్ సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఇందిరాగాంధీ కోటేయండి, ఇందిరాగాంధీ కోటేయండి అని చెప్పి ఫుల్గా ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత అసహ్యంగా ఉంటుంది. పోనీ వాళ్ళ ఐపీఎస్ అదేంటో పూర్తి చేసుకొని రిటైర్ అయ్యి ఆ తర్వాత నువ్వు ఏమైనా చేసుకో, ఐఏఎస్గా రిటైర్ అయ్యావు నువ్వేమైనా చేసుకో, సంబంధం లేదు. బట్ ఇంకా నువ్వు సర్వీస్లో ఉన్నావు కదా, సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక పార్టీకి మద్దతుగా వాళ్ళు ప్రచారం చేయొచ్చా ఎలక్షన్స్లో? చేయకూడదు. అవి ప్రూవ్ అయ్యాయి. తర్వాత యశ్వంత్ కపూర్ అనే వ్యక్తిని, గెజిటెడ్ ఆఫీసర్ను, ఆయనను ఉపయోగించుకున్నారు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లో, ఇది నియమాల ఉల్లంఘన అని చెప్పి కోర్టు ఐడెంటిఫై చేసి ఇందిరాగాంధీ మీద తీర్పిచ్చింది. ఇమ్మీడియట్ గా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, అసలు ప్రధానమంత్రి కాదు, ముందు ఆమె ఎంపీ పదవి లాగేసేయండి, నెక్స్ట్ 6 సంవత్సరాల పాటు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధం అని హైకోర్టు తీర్పిచ్చింది. వెంటనే అండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆమె మద్దతుదారులు సామూహిక ప్రదర్శనలు చేయడము రచ్చరచ్చ చేశారు. అయితే హైకోర్టే కదా తీర్పిచ్చింది, హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేద్దాం అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఇందిరాగాంధీ. సుప్రీంకోర్టు ఇది చాలా హై ప్రయారిటీ కేసు కదా, ఇక కూర్చున్నారండి సుప్రీంకోర్టులో వాళ్ళు. మొత్తం సాక్ష్యాధారాలు అన్ని పరిశీలించారు. జస్టిస్ అయ్యర్ 1975 జూన్ 24, అండర్లైన్ దిస్ వర్డ్, అందరూ అండర్లైన్ చేసుకోండి, 1975 జూన్ 24 సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని? హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే, ఎంపీగా ఇందిరాగాంధీ హక్కులను వెంటనే నిలిపేయండి. అయితే ఆమె ప్రధానమంత్రి పదవిలో ఇప్పటివరకు ఉంది కాబట్టి ఒక రకమైన స్టే లాంటిది ఇచ్చి ఆమె అప్పీల్ చేసుకోవడానికి, అంటే ఇది పరిష్కారం అయ్యేంత వరకు ఆమె అప్పీల్ చేసుకోవడానికి మేము అనుమతిస్తున్నాం, అప్పటిదాకా ఆమె ప్రధానమంత్రిగా కొనసాగొచ్చు, కానీ ఇందిరాగాంధీకి ఉండే ఎంపీ హక్కులన్నింటినీ ఫస్ట్ నిలిపేయండి, రాజ్నారాయణ్ వైపు న్యాయం ఉంది, ఇందిరా వైపు న్యాయం లేదు అని స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మళ్ళీ డేట్ చూసుకోండి, 1975 జూన్ 24 డేట్. ఇమ్మీడియట్ గా అండి ఇందిరాగాంధీ తన పదవికి, అంటే తన కుర్చీకి ఎసరొచ్చింది అన్న విషయం అర్థం చేసుకొని ఎలాగైనా సరే తాను అదే కుర్చీ మీద కూర్చోవాలనుకుంది. ఎలా ఆ కుర్చీ మీద కూర్చుంటుంది? ఎమర్జెన్సీ అన్నదాన్ని ఒకదాన్ని రాజ్యాంగం నుంచి బయటకు లాగింది. అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచించబడినటువంటి రాజ్యాంగంలో ఎందుకు ఆ ఎమర్జెన్సీ అన్నదాన్ని పెట్టారంటే, ఎప్పుడైనా భారతదేశంలో యుద్ధ వాతావరణ పరిస్థితులు వచ్చాయనుకోండి, మన పక్కనున్న దేశమో మన భారతదేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తే ఆ సమయంలో భారతదేశంలో ఉండేవాళ్ళు పూటకో మాట నోటికో మాట తలా ఒక మాట మాట్లాడుతూ భారత సైన్యానికి మద్దతు ఇవ్వకుండా ఉంటూ అలాంటి భయంకరమైన పరిస్థితి క్రియేట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది కదా. అదిగో అలాంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి ఎమర్జెన్సీ అనేది పెట్టారు. కొన్ని సందర్భాల్లో ఆర్థికపరమైనటువంటివి చాలా భయంకరమైనవి జరుగుతాయి. కొలంబియా లాంటి దేశాలలో, కొన్ని దేశాలలో జరిగాయి. సో మళ్ళీ దేశాన్ని సెట్ చేయడానికి ఒక ఎమర్జెన్సీ అనే దాన్ని పెట్టుకుందాము, సో దట్ అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, మళ్ళీ దేశాన్ని సెట్ చేసి మళ్ళీ ఎమర్జెన్సీ ఎత్తేయాలి. ఇట్లాంటిది రాజ్యాంగంలో ఉంది. ఆర్టికల్ 352 అలాగే 356, మెయిన్గా 352 చెప్తుంది. 356 లో కూడా మనకు కొంచెం దానికి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. తన సీటుకు ఎసరొచ్చేసరికి ఏం చేసింది ఇందిరాగాంధీ? దేశమే ఏదో అయిపోయింది, దేశంలో శాంతి భద్రతలు లేవు, దేశంలో చాలా సమస్యలు వచ్చేశాయి అని చెప్పి ఎమర్జెన్సీ విధించాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ ఆయనకు పంపించింది.
ఎమర్జెన్సీ పెట్టు అని చెప్పి ఆయనకెళ్ళి చెప్పింది. అదే రాత్రి జూన్ 24వ తేదీ తీర్పు వచ్చింది. అదే రాత్రి ఆయన దగ్గరికి పంపించి సంతకం పెట్టు అంది. ఆయన ఏమని సరేలే అని చెప్పి, ఇందిరాగాంధీ అంటే ఒక దేవత, ఇందిరాగాంధీ అంటే మహాత్మురాలు, మార్తాండ తేజురాలు, ఎక్కడో ఆకాశం నుంచి భూమి మీదకి దిగిపడినటువంటి ఒక తారక, ఒక దేవకన్య, ఒక మహాసామ్రాజ్ఞి. అటువంటి ఇందిరాగాంధీ తప్పు చేస్తుందా? ఆమె చెప్పిందంటే నేను చేయాల్సిందే. లటక్కుని సంతకం పెట్టేశాడు దాని మీద. ఎందుకంటే రాష్ట్రపతి సైన్ చేయాలండి. ఇమ్మీడియట్ గా సైన్ చేశాడు. కనీసం కొంతమంది నిపుణులను పిలిపించడం కానీ, కూర్చోబెట్టడం కానీ, మాట్లాడడం కానీ, ఏంది దీని కథ ఏంది, సంగతి ఏంటి, ఏమీ లేదండి. గుడ్డిగా సంతకం పెట్టాడు. ఎప్పుడైతే ఆయన సంతకం పెట్టాడో కేల్ కథం. 3 గంటల్లోగా మొత్తం అన్ని వార్తా సంస్థల యొక్క విద్యుత్ సరఫరా మొత్తం భారతదేశం వ్యాప్తిగా నిలిపేశారు. మొత్తం ఎక్కడెక్కడైతే న్యూస్ పేపర్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయో అన్ని న్యూస్ పేపర్స్ యొక్క విద్యుత్ సరఫరా నిలిపేశారు. వెంటనే జయప్రకాష్ నారాయణ్ గారు, వాజ్పేయి గారు లాంటి ఎందరెందరో నాయకులను అరెస్ట్ చేయడం మొదలెట్టారు. అంటే కనీసం కేంద్ర మంత్రిమండలి ఆమోదం కూడా జరగలేదండి. ఎమర్జెన్సీ విధించాం భారతదేశంలో అని ఇందిరాగాంధీ ప్రకటించి, ఇక నేనే చక్రవర్తిని, నేనే, నా మాటే శాసనం, నేను చెప్పిందే రాయాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే వేదం, నోరు మూసుకొని కూర్చోండి అందరూ, ఎవడైనా నోరు తెరిచాడా వాడు జైల్లో ఉంటాడు, ఎక్కువ తక్కువ మాట్లాడితే జైల్లోనే పైకి పోతాడు. ఇదనమాట ఇందిరాగాంధీ చెప్పింది. అంటే ఒక డిక్టేటర్కు ఉండే అధికారాలను తనకు తాను కల్పించుకొని పౌర హక్కులను మొత్తం అణిచివేయడం ప్రారంభించింది. ఆ టైంలో అండి చాలా గొప్ప గొప్ప వాళ్లను అరెస్ట్ చేయించింది. విజయరాజే సింధియా, జయప్రకాష్ నారాయణ్, ములాయం సింగ్ యాదవ్, రాజ్ నారాయణ్, ఎవరు ఆమె మీద కేసు పెట్టాడు ఆయన, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, కృపలాని, జార్జ్ ఫెర్నాండెజ్, అనంతరాం జైస్వాల్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారు, అరుణ్ జైట్లీ, జయకిషన్ గుప్తా, సత్యేంద్ర నారాయణ సిన్హా, జైపూర్ రాణి గాయత్రీదేవి గారు, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS కు సంబంధించినటువంటి ఎందరో కార్యకర్తలను, జమాత్ ఈ ఇస్లామీ లాంటి సంస్థలకు చెందినటువంటి కార్యకర్తలను వాళ్ళు అరెస్ట్ చేయడమే కాకుండా కొన్ని రాజకీయ పార్టీలనే ఏకంగా నిషేధించారు. సిపిఎం నాయకులు అచ్యుతానందన్, జ్యోతి బసులను, వాళ్ళ పార్టీతో సంబంధం ఉన్న అనేక మందిని, ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ ఎమర్జెన్సీ ప్రకటన రాగానే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు విభేదిస్తారో వాళ్ళందరూ తమ పార్టీ పదవులకు ప్రభుత్వానికి రాజీనామా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర్, మోహన్ ధారియా వాళ్ళు రాజీనామా చేశారు. ఆ తర్వాత వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అంటే తనను నో అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా తీసి లోపల పారేసింది. డిఎంకే లాంటి ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల సభ్యులను అరెస్ట్ చేయించింది. అలాగే తెలుగు వాళ్లలో ప్రముఖంగా అరెస్ట్ అయిన వారిలో వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ టైంలో యలమంచిలి శివాజీ ఆయన అరెస్ట్ అయ్యారు. అది మనలో చాలా మందికి తెలుసు, పత్రికలు రెగ్యులర్ గా చదివే వాళ్లకు. సో దేశం మొత్తం ఒక భయానకమైన వాతావరణాన్ని, భయానకమైన పరిస్థితిని ఇందిరాగాంధీ సృష్టించింది. ఆనాడు అసలు ఎమర్జెన్సీ మీద ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి ఎట్లా సంతకం పెట్టాడు అన్న దాని మీద ఒక ఫేమస్ కార్టూన్ ఉందండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ వేసినటువంటి ఒక కార్టూన్ ఉంది. కార్టూనిస్ట్ పేరు అబూ అబ్రహాం. ఆయన ఏం వేశాడంటే, ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బాత్ టబ్లో పడుకొని ఉంటాడు. ఫుల్ బాత్ టబ్లో నీళ్లు, ఆ సబ్బు నొరగా చేసుకుని ఆ బాత్ టబ్లో పడుకొని మంచి స్నానం చేస్తూ ఉంటాడు. పక్క నుంచి ఎవరో ఒకరు వచ్చి ఎమర్జెన్సీ మీద సంతకం పెట్టు అనగానే, ఏదా సంతకం పెట్టాలా, సరేలే చెప్పు తీసుకో అని చెప్పి బాత్ టబ్లో అలాగే పడుకొని పెన్ను తీసుకొని సంతకం పెడతాడు. అంటే ఇలా సంతకం పెట్టాడినా బాత్ టబ్లో పడుకొని స్నానం చేస్తూ, పురుసత్తుగా స్నానం చేస్తూ ఏదో క్యాజువల్ సిగ్నేచర్ అన్నట్టు సైన్ చేసేసాడు. ఏదో రెస్టారెంట్ బిల్లు మీద సంతకం పెట్టినట్టు, వౌచర్ మీద సంతకం పెట్టినట్టు అంత ఈజీగా సంతకం పెట్టేశాడు అని ఒక వ్యంగ్య కార్టూన్ వేశాడు అబూ అబ్రహాం. ఇమ్మీడియట్ గా అబూ అబ్రహాంని అరెస్ట్ చేయించి లోపల వారేసింది. అలాగే కిషోర్ కుమార్ గారు సింగర్, ఆయనను తమను పొగుడుతూ, తమ పార్టీని పొగుడుతూ, తమ ఎమర్జెన్సీని సమర్థిస్తూ పాటలు పాడమని చెప్పింది. నేను పాడనన్నాడు. వెంటనే ఆల్ ఇండియా రేడియోలో ఆయన పాటలు పాడకుండా ఇమ్మీడియట్ గా బ్లాక్ చేశారు. ఆయన ఏ గ్రేడ్ సింగర్, ఆబ్వియస్ గా ఆల్ ఇండియా రేడియోలో దాన్ని బ్లాక్ చేయించింది. ఇక ఎమర్జెన్సీ టైంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్, ముఖ్యంగా వ్యాసెక్టమీ ఆపరేషన్స్, ఇది ఒక భయంకరమైన పరిస్థితి. చాలామంది మనలో తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను అంటారు కదా, వాళ్ళని తీసుకెళ్లి సంజయ్ గాంధీ కోసి పారేయించాడంట, వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించాడంట, ఇలా మాట్లాడుతూ ఉంటారు. నేను చాలా మందిని గమనించాను. అది తప్పండి. ముస్లిమా హిందువా అని కాదు, ఒక టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. భారతదేశంలో జనాభా పెరుగుతూ పోతే దాన్ని కట్టడి చేయడం కష్టము, కాబట్టి
బలవంతంగా వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేయించాల్సిందే అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అంతకుముందు ఆపరేషన్స్ చేసేవాళ్ళు, ప్రభుత్వం ద్వారా ప్రకటనలు వచ్చేవి, బుర్రకథల ద్వారా చెప్పించేవాళ్ళు, సినిమాలలో చెప్పించేవాళ్ళు, ఆల్ ఇండియా రేడియోలో చెప్పించేవాళ్ళు, దూరదర్శన్లో చెప్పించేవాళ్ళు, అలా వచ్చేది. నెహ్రూ గారి కాలం నుంచి కూడా జనాభా నియంత్రణ చేయండి ఇట్లా ఏదో వచ్చేది. కానీ ఎమర్జెన్సీ పీరియడ్లో మొత్తం ఇక వీళ్ళదే రాజ్యం కదా. ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ, ఆయన యువరాజా వారు ఫుల్గా దుర్వినియోగం చేశాడు. పవర్ని మొత్తం దుర్వినియోగం. వ్యాసెక్టమీ ఆపరేషన్స్ చేయించడం, ఒక నెంబర్ పెట్టడం, వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించడం. ఇగో ఫలానా రాష్ట్రంలో ఇన్ని జరగాలి, ఆ ఫలానా జిల్లాలో ఇన్ని జరగాలి, ఫలానా గ్రామాలలో ఇన్ని జరగాలి, మొత్తం డెడ్ లైన్స్ ఇచ్చారు. ఎన్ని జరుగుతాయండి అంత స్పీడ్గా? సో దాన్ని, ఆ నెంబర్ని సాటిస్ఫై చేయడానికి, గోల్ రీచ్ అవ్వడానికి వివాహం కాని యువకులను బలవంతంగా తీసుకొనొచ్చి వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేశారు. కొంతమంది నాకు పిల్లలు పుట్టారు, ఇప్పుడు నాకు ఎవరు వద్దురా నాయనా, నేను వృద్ధుణ్ణి అన్నా సరే వినకుండా పట్టుకెళ్లి వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేయించారు. బస్ స్టాపుల్లో, రోడ్ల మీద ఎక్కడెక్కడ నిలబడ్డటువంటి యువకులను, కాలేజీ యువకులను పట్టుకెళ్లడం, బలవంతంగా వ్యాసెక్టమీ ఆపరేషన్స్ చేయించడం. ఆ గోల్కు సరిపడా ఆ స్టెరిలైజ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ కానీ అదేది కూడా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది. దాంతో దాదాపు 2000 మంది పురుషులు ఆ వ్యాసెక్టమీ ఆపరేషన్స్ లో భాగంగా మరణించినట్టు రకరకాల డేటా ఉంది, రిపోర్ట్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆ మరణం కంటే ఇంకా భయంకరమైంది పెళ్లిగాని యువకులను పట్టుకెళ్లి వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించడం ఏంటండి? వద్దు మొర్రో అంటున్న వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించడం ఏంటి? పోనీ ఒక ఆయన, ఒక కుమారుడు, ఒక కూతురో ఉందనుకోండి, బలవంతంగా పట్టుకెళ్లి వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయిస్తానంటే ఎట్లా? ఒకవేళ గోల్స్ కనుక రీచ్ అవ్వకపోతే వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంక్రిమెంట్లు ఉండేవి కావు, ఉద్యోగాలు పోయేవి, పనిష్మెంట్లు ఉండేవి, పనిష్మెంట్ ట్రాన్స్ఫర్లు ఉండేవి, సస్పెన్షన్లో పెట్టేవాళ్ళు, ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టి మీసా చట్టం కింద లోపల బారేసేవాళ్ళు. ఇది సంజయ్ గాంధీ చేసినటువంటి నిర్వాకం. ఇక కోర్టు తీర్పు తర్వాత ఉలిక్కిపడిన ఇందిరాగాంధీ రాత్రికి రాత్రి ఎమర్జెన్సీని తీసుకొని వచ్చింది. అంటే మరి కారణం ఏం చెప్తుంది? నా సీటుకి ఎసరు వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీ తెచ్చానని చెప్తుందా? చెప్పదు. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటది. దేశమంతటా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉంది, అందుకని తెస్తున్నానంటది. వెంటనే ప్రెస్ పవర్స్ అన్నీ ప్రధాని అధికారంలోకి వచ్చాయి. జ్యుడిషియరీ పవర్స్ మొత్తం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాయి. అసెంబ్లీలన్నీ ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాయి. పౌరులకుండే మౌలిక హక్కులు మొత్తం రద్దయ్యాయి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నుంచి మొదలెట్టి మొత్తం హక్కులన్నీ రద్దయిపోయాయి. ఇక పత్రికల మీద దాడులు చేయడం అయ్యిందండి. చాలా దారుణం. ప్రతి వార్తకు ముందు సెన్సార్ తప్పనిసరి. ఇండియన్ ఎక్స్ప్రెస్, స్టేట్స్మ్యాన్ లాంటి కొన్ని పత్రికలను కొంతకాలం పాటు నిషేధించారు. ఇక మరికొన్ని పత్రికలైతే వాళ్ళ ఎడిటోరియల్ పేజీలో ఏం రాయాలో తెలియక, రాయాలంటే డెఫినెట్గా ఎమర్జెన్సీలో జరుగుతున్నటువంటి దారుణాలు, ఇందిరాగాంధీ చేస్తున్నటువంటి దారుణాలు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎట్లా తొక్కేస్తుంది దాని గురించి రాయాలి. అది రాస్తే సెన్సార్ అవుతోంది. అందుకని చెప్పి నిరసనగా ఎడిటోరియల్ బదులు ఖాళీ పేజీలు ముద్రించి నిరసన తెలియజేశారు. మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించలేనటువంటి పరిస్థితి. ఇక విదేశీ మీడియా సంస్థలు, బీబీసీ లాంటి మీడియా సంస్థలను నిషేధించి అవతలు పంపించింది ఇందిరాగాంధీ. ఇక దూరదర్శన్, ఆకాశవాణి లాంటి ప్రభుత్వ మీడియా పూర్తిగా ఇందిరాగాంధీ గొప్పతనాన్ని బలపరిచేలాగా మారింది. రోజు దూరదర్శన్లో, ఆకాశవాణిలో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే జై ఇందిరా, జై జై ఇందిరా, ఇందిరమ్మ అంత గొప్పది, ఇందిరమ్మ ఇంత గొప్పది, ఇందిరమ్మ నాయన నెహ్రూ అంత గొప్పోడు, ఇందిరమ్మ మొగుడు ఇంత గొప్పోడు, ఇందిరమ్మ మహానుభావురాలు, ఇక ఇందిరమ్మ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు, ఇందిరమ్మ ఫ్యామిలీయే మొత్తం ఈ దేశాన్ని కాపాడడానికి వచ్చినటువంటి మహానుభావులు, తరతరాలుగా ఇక వాళ్లే ఈ దేశాన్ని పరిపాలించాలి అన్న పాయింట్స్ డైరెక్ట్గా కాకుండా సబ్లిమినల్ మెసేజింగ్ ద్వారా మొత్తం ప్రజల బ్రెయిన్ల లోపలికి దూరదర్శన్ అండ్ ఆకాశవాణి లాంటి ప్రభుత్వ మీడియా సంస్థలు ఎక్కించడం మొదలుపెట్టాయి. ఇందిరాగాంధీకి ప్రతికూలంగా ఉండే వార్తలు ఒక్క న్యూస్ పేపర్లో కూడా ప్రచురితం కానటువంటి పరిస్థితి. అంటే మీడియాను ఎలా మార్చుకుంది? ప్రొపగాండా లాగా మార్చుకుంది. అలాగే తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని జైళ్లలోకి నెట్టడానికి మీసా చట్టం ఉపయోగించింది. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అంటారండి, షార్ట్ కట్ లో మీసా చట్టం. కేసులుండవు వాళ్ళ మీద. ఫలానా తప్పు చేశాడు అందుకే కేసు ఎడుతున్నాం, ఏం లేదు, వీడు నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు, తీసుకెళ్లి లోపలేసేసి మీసా అని పెట్టు, అంతే. మీసా అంటే ఇంటర్నల్ సెక్యూరిటీకి వీడి వల్ల ప్రాబ్లం ఉంది, లోపలేసే, అంతే, ఇంకేం లేదు కేసు. అట్లా వేలాది మందిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్లి ఒకానొక టైంలో లక్షలాది మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు జైళ్లలో నిండిపోయారు. ఇక పెద్ద పెద్ద నేతలు, 10,000 మందికి పైగా నేతలు భారతదేశంలో జైళ్లలో మగ్గారు. జయప్రకాష్ నారాయణ గారు, వాజ్పేయి గారు, మొరార్జీ దేశాయి గారు, అద్వానీ గారు. ఇలా ఆ టైంలో ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక సిక్కులాగా
తయారయ్యి అద్దాలు పెట్టుకుని గడ్డం పెట్టుకుని పగిడి పెట్టుకుని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశంకి ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆనాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నారు. వారు సిక్కు వేషంలో తప్పించుకుంటూ తిరిగారు. తనను కూడా జైళ్లలో అని వేయకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ప్రజలలో చైతన్యం తీసుకురావడం మొదలెట్టారు. ఇందిరాగాంధీ చేస్తున్నటువంటి దాష్టీకాలకు వ్యతిరేకంగా కరపత్రాలు వేయించి పంచడము, ఇటువంటి కార్యక్రమాలలో నరేంద్ర మోదీ గారు ఆనాడున్నారు. రచన, ఆర్ట్స్ దగ్గరికి వస్తే అండి, రచనలపై నిషేధాలు విధించింది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి. విమర్శనాత్మక పుస్తకాలు ఏమన్నా వచ్చాయనుకోండి, వాటిని నిషేధించడం. కవిత్వాలు ఏమన్నా వచ్చాయనుకోండి, ఆమెకు వ్యతిరేకంగా నిషేధం. నాటకాలు ఏమన్నా వచ్చాయనుకోండి, నిషేధం. రచయితల మీద నిఘా పెట్టారు. పాఠ్య పుస్తకాలలో ఇందిరాగాంధీని ఒక దేవతలాగా చూపించారు. అన్నట్టు నేను చదువుకోలేదు కానీ అండి, మా అమ్మగారు కూడా చదువుకోలేదు. నాకు మా అమ్మగారికి మధ్యలో ఇంకొక జనరేషన్ ఉంటుంది కదా. అంటే మా అమ్మగారు 10th క్లాస్ చదివినప్పటి టైంకి, నేను 10th క్లాస్ చదివినప్పటి టైంకి ఒక జనరేషన్ అయితే ఉంటుంది కదా, 1.5. ఆ మధ్యలో ఉన్న జనరేషన్ వాళ్ళు చదువుకున్నారు. ఇందిరా ప్రియదర్శిని నాన్ డీటెయిల్లో, బహుశా 10th క్లాస్ వాళ్ళకి అనుకుంటాను, నాన్ డీటెయిల్లో పెట్టారు. ఇందిరా ప్రియదర్శిని ఆమెనే పెట్టించింది ఎమర్జెన్సీ టైంలో. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, చాలా రాష్ట్రాలలో ఇందిరా ప్రియదర్శిని ఇందిరాగాంధీకి సంబంధించినటువంటివి. అంటే ఆమె నెహ్రూకు రాసినటువంటి ఉత్తరాలు, నెహ్రూ ఆమెకు రాసిన ఉత్తరాలు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడి బంగారు కప్పుల్లో ఛాయ్ తాగారు, ఇట్లాంటివన్నీ మొదలెట్టే మొత్తానికి ఆమెను చాలా గొప్పదానిలాగా చిత్రీకరిస్తూ గరీబీ హఠావో అన్నది ఇందిరాగాంధీ, రాజభరణాలు రద్దు చేసింది ఇందిరాగాంధీ, బ్యాంకులను జాతీయం చేసింది ఇందిరాగాంధీ, బంగ్లాదేశ్ మీద యుద్ధం చేసింది ఇందిరాగాంధీ, ఇట్లా మొత్తం అండి. కానీ ప్రతి దాని వెనక మీరు చూస్తే ఒక భయంకరమైనటువంటి రిపర్కషన్ అనేది ఉంది. బంగ్లాదేశ్ యుద్ధం, దాదాపు 1 కోటి మంది రెఫ్యూజీస్ మన భారతదేశం లోపలికి వచ్చి పడ్డారు. అందులో ఒక్కడు వెనక్కి వెళ్ళాలా. వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? ఆ ముస్లిమ్స్ అందరు మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కలకత్తాలో, పశ్చిమ బెంగాల్లోని కొంత ప్రాంతంలో, అస్సాంలోని ప్రాంతాలలో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అస్సాంలో మొత్తం డెమోగ్రాఫిక్స్ అన్ని మారిపోయాయి. అంటే హిందువులు ఉన్నటువంటి జిల్లాలలో ఇప్పుడు ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి జిల్లాలు మనకు కనిపిస్తాయి అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో. ఎందుకు? బంగ్లాదేశ్ నుంచి దాదాపు 1 కోటి మంది వచ్చేసారండి 1971. ఈ వీళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఆ టైం లోపల దాని గురించి అసలు ఎవరు మాట్లాడలేదు, దాని గురించి ఎవరు విమర్శించరు, దాని గురించి ఎవరు ప్రశ్నించరు. ఈమె యుద్ధం చేసిన తర్వాత ఆ తర్వాత చూడాలి భారతదేశంలో ఆర్థిక మాంద్యం, ఆర్థిక సమస్యలు. ఆ టైంలో జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు అహింసాయుతంగా, శాంతియుతంగా ధర్నాలు చేశారు. విద్యార్థులను, రైతులను, కూలీలను, రైల్వే ఉద్యోగులను జార్జ్ ఫెర్నాండెస్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడగట్టుకుని రకరకాల శాంతియుతమైన ఉద్యమాలు ఇవన్నీ చేశారు. ఎవడెవడైతే అంతమంది ఉద్యమాలు చేశారో వాళ్ళందరినీ లోపల బారే ఇచ్చింది. ఇక అకాడమిక్ పుస్తకాలలో తనను తాను ఒక దేవతలాగా చూపించుకునే ప్రయత్నం చేసింది. మామూలు టైంలో ఆమె గురించి రాసింటే పెద్దగా అది ఐడెంటిఫై అయ్యేది కాదండి. కానీ ఎమర్జెన్సీ టైంలో పెట్టించడము ఆమె చేసినటువంటి దాష్టీకం. అలాగే ఎవరైనా పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేశారనుకోండి, కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తాం మేము అని, వెంటనే ఆడి మీద కేసులు బుక్ అయిపోతాయి. మీసా కేసు బుక్ అయిపోద్ది, లోపల ఇస్తుంది. అందువల్ల మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాజ్యాంగ సవరణల గురించి ఎన్నని చెప్పమంటారండి. ఒక డిక్టేటర్షిప్ రాజ్యాంగ సవరణ. ఫర్ ఎగ్జాంపుల్ 39వ సవరణ, అందులో ఏం రాయించిందో తెలుసా? ప్రధానమంత్రి ఎన్నికలపై కోర్టు పునర్విమర్శ చేసే హక్కు లేదు కోర్టుకు అని చెప్పి రాయించింది. అంటే నెక్స్ట్ ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గర తన కేసు వెళ్తుంది కదా, అప్పుడు మళ్ళా తనకు ప్రాబ్లం కాకూడదు కదా, తానే పీఎంగా ఉండాలి కదా. అందుకని చెప్పి రాజ్యాంగంలోనే డైరెక్ట్ 39వ సవరణ, ప్రధాని ఒక్కసారి ఎన్నికయ్యారు ప్రధానిగా అంటే ఇక ప్రధాని ఎన్నిక మీద కోర్టు మళ్ళా దాని మీద పునర్విమర్శ లేదు, కోర్టుకు హక్కు లేదు అని చెప్పి రాయించింది. 42వ సవరణ, ప్రభుత్వం ప్రజల హక్కులను పూర్తిగా నిరాకరించేలాగా మార్పులు చేయించింది. 42వ సవరణ, ప్రజాస్వామ్యం అన్నటువంటి పదమే ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు భయంతో జీవించినటువంటి పరిస్థితి. నిరసన అన్నారనుకోండి, ఎవడన్నా అరెస్ట్, మేము నిరసన తెలియజేస్తున్నాం, అరెస్ట్. టెలిఫోన్ ట్యాపింగ్లకైతే లెక్కే లేదు. ఇప్పుడేదో మనము టెలిఫోన్ ట్యాపింగ్ తెలంగాణది వింటూ ఉన్నాం. ఒక రాష్ట్రంలో ఒక 4 ఏళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ అయ్యిందనేసరికి ఎంత పెద్ద గొడవ గగ్గోలుంది, మీరు గమనిస్తున్నారా? సరే, లాస్ట్కి ఏం చేస్తారో రాజకీయాలన్నీ అటు ఇటు చేసి మసిబూసి మారేడు చేసి క్లోజ్ చేస్తారో మనకు తెలియదు. కానీ ఎమర్జెన్సీ టైంలో దేశవ్యాప్తంగా టెలిఫోన్ ట్యాపింగులు, అనుమానం ఉన్న వాళ్ళందరి మీద టెలిఫోన్ ట్యాపింగులు, ఉత్తరాలను పరిశీలించడం. మామూలుగా ఎవరో ఒకరు ఉత్తరం రాశారండి, విజయవాడ నుంచి హైదరాబాద్కి నుంచో ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరాలన్నీ సెన్సార్ అయ్యి వస్తాయి. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కానీ ఏ ఉత్తరమైనా సరే ఓపెన్ చేస్తారు, చూస్తారు, సెన్సార్ చేసి పంపిస్తారు, లేకపోతే పక్కన పడేస్తారు. ఆ ఉత్తరంలో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినట్టు రాసినట్టు ఏమైనా ఉందా, వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తారు మీసా చట్టం కింద. ఇక జైలు లోపల మానసిక వేధింపులు, శారీరక వేధింపులు. నిన్ననే స్నేహలతారెడ్డి యాక్ట్రెస్, ఆమె గురించి మనం మాట్లాడుకున్నాం. ఆస్తమా ఉందా ఆమెకు, ఆమె ఎంత దారుణంగా మరణించిందో మనం మాట్లాడుకున్నాం.
ఇంకా నేను అందులో మాట్లాడని నిజాలు కూడా కొన్ని ఉన్నాయండి. వద్దు, కొన్ని భయంకరమైన విషయాలు మనం మాట్లాడితే ఎందుకు అని చెప్పి ఒకరక్కడికి కామెంట్ సెక్షన్లో రాశారు. ఒక ఎస్పీ ఆమె మీద చేసినటువంటి దాష్టీకం గురించి, ఇంకా ఏమేం చేశారు అన్ని చాలా ఉన్నాయి, మనం మాట్లాడలేదు. అంటే అన్ని ఘోరాలు మహిళల మీద జైళ్లల్లో. ఇంతకు వాళ్ళు చేసిన నేరం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ తప్పు అన్నారు, ఇందిరాగాంధీ చేస్తుంది తప్పు అన్నారు, అంతే. దానికి జైళ్లలో వేసి శారీరక వేధింపులు, మానసిక వేధింపులు. కొన్ని కథనాల ప్రకారం చూస్తే అండి కొందరిని జైళ్లల్లో మరణించేంత వరకు వేధించారు. చరిత్రలో మిగిలినటువంటి మచ్చ అండి ఇది. 1977లో ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత ఎన్నికలలో ఇందిరాగాంధీ ఘోర పరాజయం పొందింది. ఎమర్జెన్సీ పీరియడ్ను చూడనటువంటి వాళ్ళు ఎవ్వరికీ స్వేచ్ఛ ఎంత విలువైందో అర్థం కాదు. ఇదేమి కేవలం భూతకాలంలో జరిగినటువంటి ఒక గాథ కాదు, ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలో గుర్తు చేసే ఒక అబ్జర్వేషన్, ఒక గమనిక. ఎప్పుడు అండి స్వేచ్ఛకు నిలువెత్తు నిబంధనలుగా ఉండే మనందరం ఒక అవగాహనతో మేల్కోవాలి. మొదట మనం కోర్టు కేసుతో మొదలెట్టాం కదా, ఆ కోర్టు కేసు వేసిందెవరు? రాజనారాయణ్. ఆ తర్వాత ఎలక్షన్స్ లో రాజనారాయణ్ పరిస్థితి ఏమయ్యింది? దాంతో మనం ముగిద్దాం, బాగుంటుంది వీడియో. మళ్ళీ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ 1977 మార్చి 16 నుంచి 20 వరకు జరిగాయి. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 154 సీట్లు మాత్రమే సాధించి ఓడిపోయింది. జనతా పార్టీ ఆ ఎన్నికలలో 298 సీట్లు సాధించింది. ఇందిరాగాంధీ కూడా తన ప్రత్యర్థి రాజ్ నారాయణ్ చేతుల్లో రాయబరేలీ ఎన్నికలలో ఓడిపోయింది. ఈసారి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడడాలు, ఇలాంటి పనులు ఆమె ఏం చేయలేదు. ఆల్రెడీ అలాంటి పనులు చేసే కదా కోర్టు కేసులో ఇరుక్కుంది, ఇంత పెద్ద కథ అయింది. అందుకని చెప్పి స్ట్రైట్గా ఎలక్షన్కి వెళ్ళింది. ఈయన కూడా స్ట్రైట్గా ఎలక్షన్కి వెళ్ళాడు రాజనారాయణ్. దెబ్బకు రాజనారాయణ్ గారికి ఓట్లు గుద్దారు, ఈమెను ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. జనతా పార్టీ మిత్రపక్షాలు ఇంకొక 47 సీట్లు సాధించాయి. సో మొట్టమొదటిసారి మన భారతదేశంలో కాంగ్రెస్సేతర ప్రధానిగా మొరార్జీ దేశాయి గారు ఎన్నికయ్యారు. అలా ఎమర్జెన్సీ అన్నది ఒక భయంకరమైన చీకటి రోజులుగా మన భారతదేశంలో గుర్తుండిపోయింది, ఒక చీకటి అధ్యాయము. ప్రతి సంవత్సరం 25th జూన్ని ఎమర్జెన్సీ డే అని కాదు మనం జరుపుకోవాల్సింది, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన దినోత్సవంగా మనం జరుపుకోవాలి. సంవిధాన్ హత్యా దివస్ అని చెప్పి మనం జరుపుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించింది. ఈరోజు కేంద్ర మంత్రిమండలి సమావేశమయ్యి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆనాడు రాజ్యాంగానికి జరిగిన అవమానానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు జరిగినటువంటి అవమానానికి ఒక గుర్తుగా మౌనం పాటించారు. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలలో మన ఆంధ్రప్రదేశ్లో, సరే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉండేవి కదా, మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లేశారు చెప్పండి చూద్దాం. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి చెప్పాను, రాయండి కామెంట్ సెక్షన్లో. మన తెలుగు బంగారాలందరికీ ఒక ఓ వేసుకోండి. అయితే కొంతమంది ఏమంటారంటే జలగం వెంగళరావు గారు అనే ముఖ్యమంత్రి ఉన్నారు, అప్పుడు ఆయన బాగా పరిపాలించారు, ఆయన మొహం చూసి ఓట్లు వేశారు జనము మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అని చెబుతూ ఉంటారు. కానీ అదంతా కాదండి, ఇందిరాగాంధీ మొహం చూసే జనాలు ఓట్లు వేసేవాళ్ళు మన తెలుగు రాష్ట్రాలలో. ఇంకా ఇందిరమ్మ 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 ఇల్లు ఇచ్చింది, అది చేసింది, ఇది చేసింది. ఎందుకంటే మొత్తం ఆమె ఉండేది, మొత్తం తానే అయి నిండి ఉండేది. పత్రికల నిండా, ఆల్ ఇండియా రేడియో నిండా, దూరదర్శన్ నిండా మొత్తం తానే అయి ఉండేది. సో జలగం వెంగళరావు గారి మొహం చూసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎమర్జెన్సీ తర్వాత ఓటు వేశారా లేదా అన్నది అదొక పెద్ద డిబేట్ చేయాల్సినటువంటి పాయింట్. కానీ దేశం మొత్తం అట్టుడికిపోయేలాగా చేసి, అసలు కాన్స్టిట్యూషన్కే వాల్యూ లేకుండా చేసి, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి అంత భయంకరంగా వ్యవహరించినటువంటి పార్టీకి మళ్లీ ఓటు వేశారు ఆంధ్రప్రదేశ్లో అంటే కారణాలు ఏవైనా కానీ ఆలోచన పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉందో చూడండి మన జనాలది. పోయి జలగం వెంగళరావు గారు మంచి పని చేశారు అనుకుందాం, నీకు దేశమా రాష్ట్రమా అన్నటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నా రాష్ట్రము అనే దగ్గరకు వస్తున్నాం మన వాళ్ళం. అందుకే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన పరిస్థితి. అందుకే ఆ తర్వాత 3 రాజధానులు వర్సెస్ అమరావతి గొడవ. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాజధాని కూడా స్పష్టంగా ఎందుకు కట్టుకోలేకపోయాం మనం మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే మన ఆలోచన విధానము విస్తృతమై ఉండదు, బ్రాడ్ థింకింగ్ ఉండదండి ఆలోచన విధానం లోపల. ఆలోచన పరిధి చాలా తక్కువగా ఉంటుంది. ఇక తెలంగాణ ప్రాంతంలో అంటారా, ఫుల్గా మసిబూసి మారడిగా చేసి మభ్యపెట్టి పెట్టారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతానికి నిజాం నుంచి విమోచన దొరికి భారతదేశంలో కలిస్తే
ఆ సెప్టెంబర్ 17 గురించి ఎక్కడా ఈ కాంగ్రెస్ పార్టీ నీచులు ప్రచారం చేయలేదు. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్లే గొప్పోళ్ళు అన్నట్టు మొత్తం ప్రచారం చేసేసి పెట్టి తెలంగాణ ప్రాంతంలో కూడా అండి ఎక్కువ నిరక్షరాస్యత ఉండేది, వెట్టి చాకిరీ ఉండేది, క్రమక్రమంగా పోతూ ఉన్న కాలము, నక్సలిజము క్రమక్రమంగా బలపడుతూ ఉన్నటువంటి కాలము. కాంగ్రెస్ పార్టీకి ఓట్లే ఓట్లు తెలంగాణ ప్రాంతంలో కూడా ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత. ఇల్లు వర్సెస్ గ్రామము అనేది వచ్చినప్పుడు ఇల్లు కంటే గ్రామం ఇంపార్టెంట్, గ్రామము వర్సెస్ జిల్లా వచ్చినప్పుడు జిల్లా ఇంపార్టెంట్, జిల్లా వర్సెస్ రాష్ట్రము వచ్చినప్పుడు ఓవరాల్ గా ఒక జిల్లాకు సమస్య వస్తుంది ఒక నిర్ణయం వల్ల, బట్ ఓవరాల్ రాష్ట్రానికి లాభంగా ఉంటుందంటే రాష్ట్రం ఇంపార్టెంట్. ఒక రాష్ట్రము వర్సెస్ దేశము అనేది వచ్చినప్పుడు ఒక నిర్ణయం దేశానికి మొత్తం లాభాన్ని చేకూరుస్తుంది, నా రాష్ట్రానికి కొంత తక్కువ లాభం చేకూర్చినా అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేశం అనేది ఇంపార్టెంట్. ఈ బ్రాడ్ థింకింగ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో దీన్ని జాతీయవాదము అని చెప్పి పిలుస్తారు. ఆబ్వియస్ గా దేశం బలపడింది అనుకోండి, తర్వాత డెఫినెట్ గా రాష్ట్రానికి కావాల్సిన వస్తే రాష్ట్రం బలపడుతుంది, ఓవరాల్ గా అందరూ బాగుపడతారు. బట్ లిమిటెడ్ లెవెల్లో చూసుకున్నాం అనుకోండి సమస్య వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. ఈ వీడియో ద్వారా ఎమర్జెన్సీ పీరియడ్ మీద అసలు ఎందుకు వచ్చింది, ఏంటి, ఏం చేశారు అనేది మీకు ఒక పూర్తి అవగాహన వచ్చింది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.